బయట దేశాలలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వాడేయరు. చిన్న చాక్లెట్ తిన్నా దాని కవర్ జేబులో పెట్టుకొని చెత్తకుండా ఉన్న దాంట్లో వాడేస్తారు. పండ్ల తొక్కలైనా కొబ్బరి చెక్కలైనా ప్లాస్టిక్ ముక్కలైనా ప్యాక్ చేసి మరి చెత్త కుప్పలలో వేస్తుంటారు. మన దేశంలో కూడా గట్ల చేస్తే భారతదేశం మస్తు నీటుగా ఉంటది. స్వచ్ఛందంగా అందరూ ఆ పని చేస్తే స్వచ్ఛ భారత్ ఎన్నడో తయారయ్యేది. కానీ ఇగో గిసొంటి బద్మాషాలు ఉన్నాక ఎట్లయితది? ఓర్ని చిల్లర ముఖంలో కట్టే కదరా, ఇంత బద్మాషోని ఉన్నవేమిరా. దేశ రాజధాని ఢిల్లీ రోడ్ల మీద చెత్త చూడు ఎట్లా చల్లుతున్నాడు. ఇక వీనికి దేశం మీద ఏమన్నా ప్రేమ గౌరవం మర్యాద అనేటివి ఉన్నాయా? దొరికితే కోసికారం పెట్టేంత కోపం వస్తున్నది కాదు. చింతాకు మందం భయం లేకుండా ఎట్లా చేస్తున్నాడో చూడ్రి వీని కంట్ల కారం కొట్ట. వీనికి మామూలు మనిషికి ఉండవలసిన మేనర్స్ లేదు, కామన్ సెన్సు లేదు. రోడ్డు మీద చెత్తేసుకుంటా పోవడే కాదు, వాని ఎత్తికి హెల్మెట్ కూడా లేదు. ఆ బండి గొట్టల నుంచి దోమల మందు కొట్టినట్టు నల్లటి పోగెళ్తున్నది. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ అని అక్కడ పబ్లిక్ తనలాడుతుంటే గిసొంటి ఫాల్తుగా ఇంకింత ఆగం చేస్తున్నారు. దేశద్రోహులు అంటే రోడ్లెక్కి పోరాటం చేసేటోళ్ళు కాదు, పుట్టిన దేశాన్ని రోగాల పుట్టతీరు తయారు చేస్తట్టు చేస్తున్న గిసొంటి అవలగాళ్ళు. ఇట్లా ఏసులు ఓ తీరుగా చెప్పాలంటే పబ్లిక్ పానాలు తీసుడు కిందికే వస్తుంది. కాబట్టి వీడు ఎవడో పోలీసులు కనిపెట్టి జీవిత ఖైదు శిక్ష పడేటట్టు చేయాలి. మరి లేకుంటేంది, పట్టపగలే దేశ రాజధాని నడి గడ్డ మీద ఇట్లా చేసిందంటే ఆఫీసర్లను చట్టాలను సర్కార్లను పోలీసులను హేళన చేసినట్టే కదా, ఎవరినన్ను ఏం చేయలేరన్నట్టే కదా, దేశాన్ని తక్కువ చేసినట్టే కదా. అందుకే వీని సీరి చింతకు కట్టాలి. ఏడాది పొడుగుతా రోడ్ల మీద చెత్త అంతా ఏర్పియాలి. అప్పుడు కానీ చెత్త రోడ్ల మీద వేసి ఆలోచన చేయడు కావచ్చు బద్మాషాడెక్కనో అని పొట్టు తిట్టుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. దీన్ని చూసిన సోషల్ మీడియా పబ్లిక్. ఇక ఇసొంటోళ్ళని విడిచిపెడితే దేశ వాతావరణానికే ప్రమాదం. జరితగాడి సంగతి ఏందో చూడురి, ఢిల్లీ పోలీస్ సార్లు అని కోరుతున్నారు. అక్కడ పొల్యూషన్ పోవాలని కోరుకునేటోళ్ళు. అప్పుడప్పుడే మాటలు వస్తున్న పిల్లలు తత్త అని మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదా. పిల్లలు అల్లరి చేస్తుంటే కోపం కంటే ముందు ఇంకెక్కువ ముద్దు వస్తారు. ఇక అట్లనే ఈ పొట్టిది కూడా తానం చెయ్యాలని సీదా పోయి ఏళ్ళ దాసుకుందో చూడుండ్రి. అబ్బా మాటలు అయితే ఇన్నా కొద్ది నాలనిపిస్తుంది. ఎందుకే నీకు నచ్చలేదా? చూస్తున్న కొద్ది ఇంకా చూడబుద్ధి అవుతుందిలే ఈ బుడ్డదాని అల్లరి. ఇంటోళ్ళు తానం చేయమని పిలుస్తుంటే నేను చెయ్యను, నాకు నచ్చుతలే తానం అని పోయి ఫ్రిడ్జ్ లో దాసుకుంది. అలా నాయన వచ్చి దానానా అని బతిలాడుతుంటే ఎట్లా లొల్లి చేస్తుందో చూడు. నేను రాను, పో పో పో, డోర్ తీయకు, నేను రాను అనుకుంటా లొల్లి వేస్తుంది. మరి ఇక తానం అంటే ఇష్టం లేదో లేకుంటే ఫ్రిడ్జ్ లో ఏం పెట్టినా ఫ్రెష్గా ఉంటాయి కదా, నేను కూడా పోయి కూర్చుంటే ఫ్రెష్ అయితా అని పోయిందో ఆ బుజ్జి మనసుకే తెలవాలి. గాని వీడియో చూసిన ప్రతి ఒక్కరు మురిసిపోతురు. ఆ మాటలు ఆ అల్లరి చూస్తుంటే చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది నీ అల్లరి. గాని అట్లా ఫ్రిడ్జ్ లో మొత్తం ఎక్కి కూసోవద్దు తల్లి, కరెంట్ షాక్ కొడుతుంది. స్నానం చేయకపోదు తీ గాని ముందైతే బయటకెళ్ళు అని జాగ్రత్తలు చెప్తురు కామెంట్ బాక్స్ లల్లా. ఏదేమైనా పిల్లలు అల్లరి చేస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది గాని అమ్మ నాయన మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జర సరదాగానే ఉన్నా గాని ఏదన్నా జరగరాంది జరిగితే మాత్రం డేంజరే కదా. ఈ వీడియో చూసి ఇంకెంతమంది పిల్లలు తినమన్నా తానం చేయమన్నా చదువుమన్నా పోయి ఫ్రిడ్జ్ లో కూర్చుంటారో అని నవ్వుకుంటూ ఇది చూసిన వాళ్ళుండి.